Assalamualaikum. Hi to all. Welcome to my channel, Mr. MK Telugu Talks. సో ఈ వీడియోలో మా లంచ్ స్పెషల్ గుత్తి వంకాయ అండ్ బ్రింజల్ మసాలా నేను ఎట్లా ప్రిపేర్ చేశాననేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదైతే ఆంధ్ర స్టైల్ అండి. చాలా సింపుల్ అండ్ క్విక్ టేస్టీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ వన్ స్మాల్ టిప్ బిఫోర్ దట్ మీకు కీరా దోసకాయ తెలుసు కదా, కీరా ఇది నార్మల్ మనకి బయట వెజిటేబుల్స్ అది అమ్ముతారు కదా, నార్మల్ స్టోర్స్లో కూడా ఈజీగా మనకి దొరికేస్తుంది. అదైతే మీరు ఖచ్చితంగా మీ మీల్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. బిఫోర్ మీల్ ఆర్ ఆఫ్టర్ మీల్ ఆర్ విత్ ఇన్ మీల్ కన్నా మీరు తీసుకోవచ్చు. లంచ్ ఆర్ డిన్నర్ చేసే ముందు కానీ తర్వాత కానీ లేదంటే దాంతో పాటు కానీ తీసుకుంటే ఏంటంటే సో మనకి ఫ్యాట్ అనేది రాకుండా చేస్తుంది. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా అది ఫ్యాట్ రాకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది. అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది బాగా వర్క్ అవుతుంది దానికి కూడా. సో మీ మీల్స్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఒక హ్యాబిట్ లాగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇంకైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. నేను ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ హౌ ఐ ప్రిపేర్డ్. సో ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే వంకాయని వాష్ చేసి పెట్టేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత ఇవి కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదా, సో నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వాటర్ తీసుకునే ఒక బౌల్లో అందులో నేను ఉప్పు యాడ్ చేశాను. సో ఈ సాల్ట్ వాటర్లో మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. కట్ చేసినప్పుడు జాగ్రత్త, చాలా పురుగులు ఉంటాయి, చూసుకొని కట్ చేయండి. సో దెన్ ఇవి సాల్ట్ వాటర్లో ఒక 2 minutes నానబెడితే సరిపోతుందండి. నానబెట్టిన తర్వాత అండ్ ఒక ప్యాన్ అయితే నేను తీసుకున్నాను. సో ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో కొంచెం వేయించుకోవాలి. ఎందుకంటే వంకాయలు కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, సో అందుకని ఇలా వేయించుకుంటే ఏంటంటే గట్టిగా పోయి కొంచెం మెత్తగా వస్తాయన్నమాట. సో ఇందులో వాటర్ ఉండడం వల్ల అది ఉంటుంది. సో ఫస్ట్ అయితే కొంచెం మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 minutesలో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్లిప్ చేసుకోండి. 2 minutes తర్వాత ఫ్లిప్ చేసుకోండి. బోత్ సైడ్స్ కూడా మీకు అయ్యేటట్టు చూసుకోవాలి అంతే. సో ఇక్కడైతే బాగా కుక్ అయిపోయాయి, కొంచెం మెత్తగా కూడా అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు ఈ మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకోండి. దెన్ ఇక్కడ కాజు యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను 8 అట్లా యాడ్ చేస్తాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. దెన్ ఇక్కడ ధనియా యాడ్ చేస్తున్నాను. ధనియాలు 2 tablespoon ధనియా. అండ్ ఇవి నువ్వులు కూడా 1 tablespoon తీసుకోండి. ఇవి గసగసాలు 1 tablespoon. తర్వాత ఇవి పల్లీలు ఒక 2 tablespoon తీసుకోండి. సో తర్వాత ఒక tablespoon జీరా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. సో ఇందులో కావాలంటే మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పౌడర్ కానీ వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, టొమాటో అండ్ పచ్చిమిర్చి, అవి కూడా నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, టొమాటో వేసేస్తాను. అండ్ దీంతో పాటుగా ఒక tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అంతే. సో మన మసాలా రెడీ అయిపోయిందండి. కావాలంటే మీరు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మసాలా వేగుతున్నప్పుడు వేద్దామని చెప్పి ఆగిపోయాను. సో వంకాయలు మనం ఎందులో అయితే ఫ్రై చేసామో సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను ఇందులో వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం అయిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసేసుకోండి. కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత 1/2 tablespoon పసుపు, టేస్ట్కు తగినంత ఉప్పు అండ్ 1 tablespoon కారం వేసుకోండి. నేను కారం తక్కువగానే యూస్ చేస్తాము, అందుకే తక్కువ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అంతే అండి. ఈ మసాలాని కొంచెం ఫ్రై చేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసేసుకోండి. అండ్ మసాలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం.
ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే వితిన్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అంతే, సూపర్ యమ్మీ అండ్ డెలీషియస్ కర్రీ రెడీ. సో ఇదైతే ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ మనం మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుంటే వితిన్ 10 మినిట్స్లో కుక్ చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. సో మీకు ఎక్కువ టైం కూడా పట్టదు, 15 మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్లో ఆర్ మీరు టిఫిన్స్లో లైక్ చపాతీ ఆర్ పరోటా తీసుకున్నప్పుడు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. సో ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.